హలో అండి. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. అంటే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం లాంగ్‌ది ఇదే ఫస్ట్ వీడియో అనమాట. హాఫ్ అన్ అవర్‌కి ఎక్కువనే అయితుంది. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. సో, ఏమైనా మిస్టేక్ మాట్లాడుంటే మాట్లాడలేదు ఇంకా. మళ్ళీ మిస్టేక్స్ అంట. ఏమైనా మాట్లాడేది ఉండుంటే ఫస్టే ఐయామ్ సారీ ఫర్ దట్ అండి. యాక్చువల్లీ మీ దాకా నా వీడియోస్ వచ్చాయి అనంటే మీరు కూడా నాలాగే సేమ్ ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక హ్మ్. ఆలోచిస్తున్నారని అనుకుంటున్నాను. సో, మీకు మీ టైంకి మీన్స్ మీకేదన్నా కొంచెం ఏదైనా ఇంట్రెస్ట్ ఉండుంటే లైక్ కుకింగ్, స్టిచ్చింగ్, బ్యూటీషియన్ లైక్ నంబర్ ఆఫ్ ఉంటాయి కదా! లేడీస్‌కి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానిపైన ఫోకస్ పెట్టండి. ఎవరో వస్తారు, చేస్తారు. ఏదో అదేం అవ్వదు. సో, మీకున్న టాలెంట్‌ని మీరే కొంచెం పుష్ చేసుకోండి. మీకు మీరే ఎవరు చెప్పరు ఇది చెయ్యి, అది చెయ్యి. అది నథింగ్ అదంతా. సో, మనకు మనమే చెప్పుకోవాలి. మనకు మనమే స్ట్రాంగ్ అవ్వాలి. ఆహ్, 31కి అనుకుంటా లాస్ట్ 2 డేస్ అయింది నేను యూట్యూబ్ చేద్దాం ఏదన్నా. ఎన్ని డేస్ యూట్యూబ్ చూడడమే కాదు ఇప్పుడు యూట్యూబ్ చేద్దాం అని స్టార్ట్ చేశా. బట్ ఇంట్లోవి తెలీదు. మా తమ్ముడికి హస్బెండ్‌కి తెలిస్తే ఇంకేమైనా ఉందా ఖతం. అందుకే స్టేటస్ బి ఏం పెట్టుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎవ్వరికీ చెప్పట్లేదు. ఎందుకంటే నా దగ్గర కంటెంట్ ఏమైనా ఉంటే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దట్టు నేను ఇప్పుడు స్టేటస్‌లో పెట్టి చేసుకుంటే ఇట్ మీన్స్ మళ్ళీ కొంతమంది ఉంటారు కదా మనకి అట్లాంటి ఎందుకు అని అందుకే పెట్టలేదు. సో, చూద్దాం. ఒకవేళ వ్యూస్ వచ్చి చేసి ఏదైనా కంటెంట్ ఉంటే ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో, ఇంకేంటంటే ఫస్ట్ వీడియో కదా కొంచెం టెన్షన్ ఉంది, నర్వస్ ఉంది. అసలు వీడియో ప్రాపర్‌గా తీయలేదు. వీడియోస్ ఎలా తీయాలో కూడా తెలీదు నాకు. ఇప్పుడు హాఫ్ అన్ అవర్‌కి ఎక్కువనే అయింది. వాయిస్ ఓవర్ ఇద్దామంటే డైరెక్ట్ యూట్యూబ్‌లోకెళ్ళి షార్ట్స్‌లో వాయిస్ ఓవర్ ఇస్తుంటే అది 3 మినిట్స్ వరకే వచ్చింది. ఐ థింక్ అసలు అందులో కాదు వాయిస్ ఓవర్ ఇచ్చేది. ఇందులో కానీ ఇన్‌షాట్‌లోకొచ్చి ఇట్ మీన్స్ అసలు ఏం జీరో నాలెడ్జ్‌తోన వచ్చిన. బట్ ఏమైతది ఏంది ఐ డోంట్ నో అబౌట్ దట్. ఏదైనా నేర్చుకుందాం. ఏదైనా నేర్చుకుంటేనే కదా! ఇప్పుడు షార్ట్సే అసలు వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ చేయడానికి భయపడే నేను అట్లాంటిది యూట్యూబ్ యూట్యూబ్ ఏం చేస్తారు యూట్యూబ్ క్రియేట్ చేసుకొని ఇలా వాయిస్ ఓవర్ ఇద్దాం, వీడియోస్ తీసి అని అనుకుంటున్నా. అంటే ఏదో చేద్దామనే. బట్ చూద్దాం ఏమైతదో నెక్స్ట్ ఇయర్ వరకి. 2026 ఇది కదా! 2027 వరకి ఏమైనా చేంజెస్ ఉంటదేమో. మనకి అట్‌లీస్ట్ ఎనక్కి మళ్ళీ చూసుకుంటే ఏం కనిపించదు మనకి. ఫోన్‌లో వీడియోస్ కాకోకుండా మనకొక ఇది ఉండాలి అన్నట్లు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశా. ఏదైనా పిల్లలకి సంబంధించింది ఏదైనా మెమొరీ లాగా అట్లా ఉంటదిలే. వ్యూస్, సక్సెస్ అక్కడి వరకైతే ఆలోచించట్లేదు. ఎందుకంటే మనకు మరీ అంత టాలెంట్ ఏం లేదు. సో, చూద్దాం ఏమైతదో. కొన్ని డేస్ వీడియోస్ ఎలా తీయాలి, ఏంటి అని కొంచెమన్నా మనకొక ప్రాపర్ ఆలోచన లేదు. వీడియోస్ అయితే తీసా. అసలు వీడియో ప్రాపర్‌గా తీయలేదు యాక్చువల్‌గా ఈరోజు చెప్పాలంటే. కాకపోతే అప్‌లోడ్ చేద్దాం మార్నింగ్ నుంచి వీడియో తీసా, ఎడిట్ చేశా. బట్ ఎట్లా సరే ఇది ప్రాపర్‌గా రాలేదని తెలుసు. బట్ ఎట్లా ఇట్స్ ఓకే. అంటే ఫస్ట్ డే కదా! వీడియో తీయడం ఇంత లాంగ్‌ది. ఇట్స్ ఓకే. నాకు నేను చెప్పుకొని అప్‌లోడ్ చేస్తున్నా. సో, ఏమనుకోకండి. ఏం మ్యాటర్ కంటెంట్ లేదు అని. సో, లేడీస్ మీకు చెప్పేదొకటే. సో, మీకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరో సపోర్ట్ లేదు, ఏది లేదు. ఆహ్, ఏ ఏం అదేం అవ్వదు అసలు. ఎవరు సపోర్ట్ చేయరు మనకి. మనకు మనమే సక్సెస్ అవ్వాలి. మనకు మనమే స్ట్రాంగ్ అవ్వాలి. మనకు మనమే నిలబడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత సక్సెస్. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకోవడానికి ప్రయత్నించు. నీ పైన నువ్వు నమ్మకం పెట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఇంకేదైనా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందనుకోకండి. దయచేసి క్షమించండి. నేను బాగా మాట్లాడదామని మార్నింగ్ నుంచి ప్రిపేర్ అయ్యా. అనుష ప్లీజ్ డోంట్ లాఫ్ అను. అండ్ సోనీ, శ్రీలత ఆల్సో. ఎందుకంటే ఫస్ట్ నేను ఈ వీడియో షేర్ చేసేది వాళ్ళకే కాబట్టి నా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు. సో, వీళ్ళ ముగ్గురికే నేను చెప్తున్నా ఏంటంటే నవ్వకండి. ఏదో అట్‌లీస్ట్ మీరు అది కూడా చేయట్లేదు కదా! సో, నేను చేస్తున్నా అప్రిషియేట్ దట్. ఐయామ్ సారీ ఫర్ ఏమన్నా పిచ్చి పిచ్చి మాట్లాడుంటే. పిచ్చి పిచ్చే మాట్లాడుతున్నాను తెలుసు. బట్ ఐయామ్ సారీ. సో, ఏంటి అంటే వీడియోస్ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఈరోజు చేసిన మిస్టేక్ రేపు నేను చెయ్యను. ఎందుకు అంటే ఈరోజు నాకు మిస్టేక్స్ ఏంటి తెలిసింది. వీడియోస్ ఎలా తీయాలి, ఎలా తీయకూడదు అని తెలిసింది. ఆహ్, కొన్ని కొన్ని థింగ్స్ అయితే నేర్చుకున్నా అని చెప్పొచ్చు. బట్ అందుకే చెప్తున్నా మీరు కూడా ఏదైనా చేయాలి, సాధించాలి. ఇంట్లో ఉండి ఖాళీగానే ఉంటున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏముండదు. ఒకవేళ ఏదైనా ఉన్నా ఫేక్.
ఎవరిని నమ్మడానికి రాదు. చిన్న పిల్లలుంటారు. సో, బయటికెళ్ళి ఏమన్నా చేసుకుందామన్నా మనకి కొంచెం వీలవ్వదు. సో, మీకిదేదైనా ఇంట్రెస్ట్ ఉంటే దానిపైన ఫోకస్ చేయండి కొంచెం. కొంచెం ఎర్న్ చేయాలని ఎవరికుండదు. ఏదన్నా తీసుకోవాలి లేడీస్‌కి నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. షాపింగ్ అని, అదని, ఇదని. సో, అట్లాంటప్పుడు మనకి మనమే కొంచెం పుష్ చేసుకోవాలి. ఎవరు సపోర్ట్ చేయరబ్బా! ఎవరో వచ్చి చేసి ఇది చెయ్యి, అది చేస్తాం, అది చెయ్యి నీకిది ఉంది అని ఎవరు చెప్పరు. సో, మనకు మనమే నీకు నువ్వు సపోర్ట్ చేసుకో. అది ఎంత బాగుంటది తెలుసా? ఒకసారి నీకు నువ్వు ఆలోచించి కొంచెం ఇది చెయ్యి. కొంచెం ఫోకస్‌గా ఉండాలి లైఫ్‌లో అంటే మనం ఏదన్నా చేయాలి. ఏం చెప్తున్నానో ఏమో అర్థం అవ్వట్లే. ఇంకా వీడియో చాలా 5 మినిట్సే అయిపోయింది. ఇంకా వీడియో 7 మినిట్స్ ఉన్నట్లుంది. 7 మినిట్స్ ఏం మాట్లాడాలో ఏమో! ఇలా వాయిస్ ఓవర్ చాలా ఇస్తారసలు. చాలా సేపు మంచి కంటెంట్‌తోని మంచి వాయిస్ ఇచ్చి ఇస్తారు. అసలు ఎంత బాగా వస్తాయి మీకు వర్డ్స్ అవి చెప్పడానికి. నేను మార్నింగ్ నుంచి చాలా అనుకున్నా వర్డ్స్ ఇట్లా చెప్పాలి, ఇది చెప్పాలి, ఇది అని. అసలు కంటెంటే మిస్ అయింది. ఏది చెప్పాలో అని. ఆహ్, ఏం చెప్పాలి ఇప్పుడు యాక్చువల్లీ. సో, ఇది నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరేదైనా నేర్చుకోవాలి. పర్టిక్యులర్ థింగ్ ఏదన్నా చేయాలి. ఏదైనా సాధిద్దాం మనకొకటి ఉంటే ఖచ్చితంగా మీరు దానిపైన ఫోకస్ చేయండి. నాకు నంబర్ ఆఫ్ ఉంది. నేను బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అనమాట. మనం ఏదన్నా చేద్దామని అది చాలా వరకు పెండింగ్సే అయితున్నాయి. సో, ఇప్పుడు ఛాలెంజెస్ ఇచ్చాను గదా! యూట్యూబ్ డే 1, డే 2 అని. సో, ఈరోజు నాకిది చేయాలని ఒక థింకొచ్చింది. ఒక ఆలోచన, ఒక థింగ్ చేస్తున్నా బట్ ఇది చేయాలి అని. నెక్స్ట్ డే రేపేం చేయాలని ఒకటిది. సో, కొంచెమైనా చేంజెస్ అనిపిస్తుంది నాకే. సో, మీరు ఏదన్నా చేయండి. ఏదన్నా స్టార్ట్ చేయండి. చిన్నదైనా సరే మీ పైన మీకు నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. చిన్న థింగ్ అయినా సరే స్టార్ట్ చేయండి. చూద్దాం అది సక్సెసా? ఫెయిల్యూరా? సెకండరీ అది. సో, ఒకటి అనుకోని స్టార్ట్ చేయండి. ఒక మంచి ఇదితోన అబ్బా! మనం మిస్టేక్ చెయ్యను అప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. సో, మీరు ఒక థింగ్ అనుకోండి, కథం బయటికేసిర్రనుకోండి, హ్మ్. ఆటోమేటిక్‌గా క్లియర్ అయిపోతది. ఏమన్నా ఉన్నా గూడా. అర్థమైందో లేదో నేను జెప్పింది మీకు. మనం ఒక థింగ్ అనుకోని ఒక మంచి సంకల్పంతోటి ఒక అడుగు ముందుకేస్తే ఏదన్నా మనకి రాళ్ళు, రప్పలు ఏదన్నా ఉన్నా వాటంతటికి అవే తొలగిపోతాయని నా ఉద్దేశం. సో, ఏదన్నా చేసే ముందు ఆలోచించాలి. ఇది చేస్తున్నా ఇంట్లో అసలు తెలీదు. ఇంట్లో ఎవరికీ తెలీదు. ఇట్ మీన్స్ ఇంట్లో అంటే ఎవరికీ తెలీదు అసలు. నేనే జస్ట్ 3 మెంబర్స్ ఫ్రెండ్స్‌కి ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో మీకు తప్పించి ఇంకెవరికీ తెలీదు ఈ యూట్యూబ్ చేస్తున్నది. సో, చెప్పా గదా! స్టేటస్‌లో గూడా పెట్టుకోలేదు అని. స్టేటస్‌లో పెట్టుకోవాలి అంటే మనకొక కంటెంట్ ఉండాలి. మనకొక అట్‌లీస్ట్ మనకొక ఇది ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడానికి నాకు వీడియోస్‌లో అంటే వాళ్ళకి నచ్చాలి గదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ తెలుసు గదా! తెలిసిన అమ్మాయి గదా! అని అట్లా గాకోకుండా అది నా ఇంటెన్షన్. అందుకే చూద్దాం. ఒక 1 ఇయర్ అనుకున్నా. 1 ఇయర్ ఆఫ్ పీరియడ్ అనుకున్నా. చూద్దాం. ఒకవేళ ఆ 1 ఇయర్ ఆఫ్ పీరియడ్‌లో నేను సక్సెస్ అవ్వినా, అవ్వకపోయినా నాకు వీడియోస్ అయితే ఉంటది కదా! చూసుకోవడానికి. అంటే అరే! నా 2026 ఇలా అయింది, ఇలా జరిగింది అని. సో, అదొక మెమరీ అయినా ఉంటది అని నేను స్టార్ట్ చేశా యూట్యూబ్. యూట్యూబ్ ఏముంది ఫోన్ ఆన్ చేసుకొని ఒకవేళ యూట్యూబ్ ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ బిఫోర్ దట్ దాని గురించి తెలుసుకోండి. ఎందుకు అంటే నాకు మొబైల్ ఎట్లా పట్టుకొని తీయాలో కూడా తెలియలేదు యాక్చువల్లీ. సో, ఎడిటింగ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఎడిటింగ్ అంటే లైక్ ఇట్లా ఫోటోస్ తీయడం, కెమెరా పట్టుకొని అలాంటివి ఇంట్రెస్ట్ ఉంది. బట్ నేర్చుకోవాలి కదా! ఏదన్నా ఉంటే సరిపోదు. దానికి ఏదైనా ఫ్యాషన్ ఉంటేనే సరిపోదు. దానికి తగ్గట్టు మనం ఏదన్నా నేర్చుకోవాలి, చేయాలి. రైట్? సో, నంబర్ ఆఫ్ థింగ్స్ ఇష్టం ఉంది. అది నేర్చుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి. బట్ దేనిపైన కన్సిస్టెన్సీ అనేది లేదు. ఒక స్థిరత్వం అనేది లేదు నాకైతే. సో, చూడాలి మరి యూట్యూబ్ త్రూ చెప్పా. 100 డేస్ ఛాలెంజ్ చెప్పానో లేదో ఐ డోంట్ నో అబౌట్ దట్. డే 1, డే 2 ఇది యాక్చువల్లీ. డే 2లో ఈ లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. బట్ ఇది పర్ఫెక్ట్ వస్తదా? రాదా? డిలీట్ చేశానా? ఐ డోంట్ నో అస్సలు తెలీదు. లేదా షార్ట్‌లోనే చెప్పి పంపిస్తానా? అదే రీల్ అప్లోడ్ చేస్తానా తెలీదు. సో, చూడాలి. ఇంకేంటి? ఏదైనా సరే ఒక థింగ్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మనం దానికి ఫోకస్‌గా ఉండాలి. మనం ఏదో ఇప్పుడు నేనైతే స్టార్టింగ్ నా ఇంటెన్షన్ నేనేందంటే చేద్దాం ఇది ఖచ్చితంగా చేద్దాం అని ఒక ఇంటెన్షన్ ఉంటది. ఎండ్ ఆఫ్ ది డే అది ఎండ్ వరకి రాదు.
మిడిల్‌లోనే బ్రేక్ అయితదనమాట అది. అంటే నాకొక ఇదనేది లేదు. ఇది చేద్దాం, ఇది స్టార్ట్ చేసి మిడిల్‌లోనే డ్రాప్ అయితది. ఏదైనా సరే అంతే. ఏది చెప్పినా అంతే, ఏది చేసినా అంతే. నేను అందుకే సక్సెస్ కాదు గానీ నాకు ఏది అంత నాకు అర్థమైతది నాకు ఫస్టే. నేను ఏది దానికి మొత్తం ఫుల్‌ఫిల్ చేయలేను అని. అంత లేజీ ఫెలో నేను. సో, ఇప్పుడైనా ఇంకా అయిపోవట్లేదు. ఇంకెంతసేపు మాట్లాడాలి? ఇంకా 4 మినిట్స్ ఉంది. ఇట్స్ ఓకే. ఇంకా 4 మినిట్స్ ఉంది. సో, ఈరోజు వర్క్స్ అని మా పాప స్కూల్‌కెళ్ 8 ఇయర్స్ ఓల్డ్. స్కూల్‌కెళ్తుంది. "మమ్మీ పడుకోకు." అంటే నేను తన ఇంటెన్షన్ ఏంటంటే, మా మమ్మీ నేను స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత నేను పడుకుంటా అని, నిద్రపోతా అని. సో, ఇవన్నీ వర్క్స్ ఎవరు చేస్తున్నట్లు? తనకి వీడియో చూయించాలి కంపల్సరీ. చూస్తది. చూయించాలి. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంత వర్క్ ఉంది. ఇంకేంటి? సో, ఈ వీడియో ఎక్కడి వరకెళ్ళింది? మీరేమన్నా బ్యాడ్‌కైతే కామెంట్ చేయకండబ్బా! ఏమన్నా ఉంటే. ఏమన్నా గుడ్ థింగ్స్ అంటే గుడ్ థింగ్స్ ఏం లేదు ఈ వీడియోలో చెప్పడానికి. సో, ఏదైనా మిస్టేక్స్ అంటే ఆబ్వియస్‌లీ స్టార్టింగ్ నుంచి మొత్తం మిస్టేక్సే ఉన్నాయని నాకు తెలుసు. ఏదో ఒక 10% ఇట్స్ ఓకే. కానీ మిస్టేక్సే ఉంది అనుకుంటున్నా. వాయిస్ ఓవర్ ఇది ప్రాపర్‌గా మాట్లాడట్లేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అది పెద్ద మిస్టేక్. ప్రాపర్‌గా మాట్లాడట్లేదు. మార్నింగ్ నుంచి చాలా థింగ్స్ అనుకున్నా. బట్ అది కన్వే చేయలేకపోతున్నా. ఐయామ్ సారీ ఫర్ దట్. ఎందుకంటే ఇది ఫస్ట్ వీడియో. ఇంత లాంగ్ వీడియోకి ఇంతసేపు మాట్లాడడం అంటే అది నాట్ ఈజీ. ఎందుకంటే బిఫోర్ దట్ హాఫ్ ఎన్ అవర్‌కి ఎక్కువనే అయిపోయింది. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. లైక్ హాయ్, హలో దగ్గరే ఆగిపోతుంది. సో, ఇట్స్ ఓకే. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. అండ్ ఇంకేం చెప్పాలి? ఒకవేళ ఇన్ కేస్ ఇంట్లో వీడియోస్ తీస్తున్నా అని తెలిస్తే స్టాప్ చేసేస్తాను. స్టాప్ చేయాల్సొస్తది ఆబ్వియస్‌లీ. ఎందుకంటే ఏ సపోర్ట్ లేదు. దట్ ఇట్లాంటప్పుడు మనం ఏదైనా సక్సెస్ అయ్యి ఇది చేసినాం, ఇది సక్సెస్ అయినామంటే ఓకే. మనకసలు మన పైన అసలు ఏది నమ్మకమే ఉండదు వాళ్ళకి. అట్లాంటప్పుడు మనం ఈ వీడియోస్ చేస్తున్నాం, నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నా, నేను యూట్యూబ్ ఓపెన్ చేశా, యూట్యూబ్‌లో ఛానెల్ ఓపెన్ చేశా అంటే ఎవరు అంటే మనమంత షార్ప్ కాదని వాళ్ళది. అంటే మనమంత షార్ప్ ఏం కాదు. కాకపోతే మనకి నవ్వుతారు. అవసరమా? అందుకే చెప్పలేదు. చెప్పే సిచ్యువేషన్ ఒకవేళ వస్తే డెఫినెట్‌లీ చెప్తాం. అర్థం చేసుకుంటారా? చేసుకోరా? అది సెకండరీ. సో, రైట్ నౌ ఇప్పుడు ఈరోజైతే లాంగ్ వీడియో చేద్దామని ఒక ఇంటెన్షన్‌తోనే మార్నింగ్ నుంచి వీడియోస్ అన్ని తీస్తున్నా. కొన్ని మిస్టేక్స్ అయింది. ఇదే చాలా సార్లు రిపీట్ చేస్తున్నా. మిస్టేక్స్ అయింది అని. సో, మీరు ఏదైనా చేయాలి అని అనుకుంటే ఎవరి గురించి ఆలోచించకండబ్బా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి గురించి ఆలోచించకండి. మనం చేసే పని ఆహ్, మనం చేసే పని మిస్టేక్ లేనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మనం చేసే అది నా ఇంటెన్షన్. సో, మీరు ఏదైనా నేర్చుకోవాలి. ఏదైనా థింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు. సో దానికోసం మీరు అంటే అట్‌లీస్ట్ నాకు ఏ సోర్స్ లేదు. ఇప్పుడు బయటికెళ్ళి చిన్న బాబు. సో, వెళ్ళే సోర్స్ లేదు. ఏదో చూస్తున్నాం కదా! అందరూ చేస్తుర్రు. మనం కూడా స్టార్ట్ చేద్దాం అనే ఇంటెన్షన్ తోటి ఇది చేశా. బట్ ఇది ఎంతవరకి ముందుకెళ్తదో ఐ డోంట్ నో అబౌట్ దట్. మీరు కూడా నేనేం చెప్తున్నా అంటే చాలా ఉండే మా ఇంట్లో మార్నింగ్ నుంచి. బట్ అబ్బబ్బబ్బబ్బా! ఏం రావట్లేదు యాక్చువల్లీ. ఇట్స్ ఓకే. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఒక్కరోజు. రేపటి నుంచి ఈ మిస్టేక్స్ అస్సలు చెయ్యను. ఇది అప్‌లోడ్ చేసిన తర్వాత కూడా నేను చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్స్ ఓకే అయితే నేను ఇది బిల్కుల్, బిల్కుల్ బ్యాడ్‌గా ఉంటే ఖచ్చితంగా తీసేస్తాను. నేను వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చింది నేను తీసేస్తా. సో, ఎందుకంటే మన గురించి ఇంట్లో వాళ్ళకి తెలుసు ఇది అంటే మన టాలెంట్ ఏంది. ఇప్పుడు ఈ వీడియో చూసి మన టాలెంట్ ఏందో బయట మొత్తం తెలుస్తది. మనం ఏంది వాట్ అని. సో, అందుకే నవ్వుకోకూడదు కదా! ఎవరు. నవ్వుకోవడం మీన్స్ ఇంకా నవ్వుకుంటారేమో నవ్వుకునే వాళ్ళు. మరి రాదు ఏం చేస్తాం ఫస్ట్ వీడియో కాబట్టి ఇంకా 14 మినిట్స్ అయిపోవచ్చిందనుకుంటా వీడియో. సో, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు ఈ వీడియో మొత్తం చూస్తుంటే ప్లీజ్ దయచేసి అనూష, శ్రీలత అండ్ సోని వీడియో చూసి నవ్వకండి అబ్బా! ప్లీజ్ నవ్వుకోకండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా మీరు వీడియో లాస్ట్ వరకు చూసి నాకు కామెంట్ చేయండి, చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఒక కామెంట్ అయితే చేయండి ప్లీజ్. మరీ బ్యాడ్ అయితే వద్దు. ఒక కామెంట్ అయితే చేయండి. ఇన్ కేస్ నెక్స్ట్ టైమ్ ఈ వీడియోస్ ఈ రోజుతోనే బంద్ అవుతుందేమో తెలవదు. ఒకవేళ మీ కామెంట్‌ని బట్టి చూద్దాం.
అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్